మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతుపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 18 నుంచి మనకి గురువు అతిచార స్థితి ఉంది. ఏంటి అసలు ఈ గురువు అతిచార స్థితి అనేది? ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి మారుతుందని విన్నాను. మరి ఈ అతిచార స్థితి వల్ల ఏమన్నా అనర్థాలు జరగబోతున్నాయా? గతంలో మనం చూసాం, ఈ కూటమిలు వచ్చాయి, మనకి షష్టగ్ర కూటమి, దీనివల్ల కరోనా వచ్చింది, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడేమన్నా మనం అలాంటి పరిస్థితులే మళ్ళీ ఈ గురువు అతిచార స్థితి వల్ల చూడబోతున్నామా? ఓవరాల్గా దేశం కావచ్చు, ఇంకా ఓవరాల్గా పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరికి ఇది బాగా ప్రతికూలం, ఎవరికి కాస్త ఇబ్బందిగా ఉంటుందంటారు ఓవరాల్గా ఇది? తప్పకుండా. అయితే సంవత్సరానికి ఒక్కసారి మారేటువంటిది గురుగ్రహం. కానీ మనకు గురువు యొక్క అతిచారం అనేటువంటిది రాదు, చాలా తక్కువ. ఇది వాస్తవానికి కూడా కొందరికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడితే మరికొందరికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇందులో భాగంగా అంటే ఇక్కడ ఒక సింపుల్ విషయం, ఎంతో మంది గుప్త నిధుల కోసము సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది ఇప్పుడు ఈ యొక్క జనాలు వర్షం పడితే అక్కడెక్కడో రాయలసీమ ప్రాంతంలో వర్షం పడితే ఆ వజ్రాలు వస్తవి అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటారు. కొందరికి దొరుకుతవి, కొందరికి దొరకదు. అదే అదృష్టం. అది వారి వారి జాతక రీత్యా వారికి ఏర్పడేటువంటి యోగాలు. ఆ యోగాల ద్వారా కొందరు ఇప్పుడు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది లాటరీ టికెట్ కొంటున్నారు. ఇందులో ఒక్కడికే వెళ్తుంది. ఓకే, అంటే అలాంటి పరిస్థితులు అనేటువంటిది అదృష్టం. మరి అలాంటి అదృష్టము పట్టబోయేటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు ఎవరెవరికి ఏమిటి అనేటువంటి విషయాలు ఇందులో మీరు అన్నట్టుగా గతంలో వచ్చినటువంటి రాశుల యొక్క కూటమి, అంటే షష్టగ్రహ కూటమి, అదేవిధంగా అష్టగ్రహ కూటములు ఏర్పడినటువంటి సందర్భాలలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురైనవి. మరి ఇప్పుడు ఈ యొక్క గురు అతిచారము ద్వారా గురువు యొక్క గ్రహము మిథునములో నుండి మనకు కర్కాటకంలోకి ఈ యొక్క అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ క్రమంలో సుమారుగా ఇతని ఈ యొక్క గురువు గ్రహము యొక్క చూపు కూడా శనైశ్వరునిపై పడుతుంది. శనైశ్వరుడు ఎక్కడ? మీనంలో ఉన్నాడు. మరి మీనంలో ఉన్నటువంటి శనైశ్వరునిపై గురువు యొక్క 9వ భావము చూపు పడడం ఇది ఇంకా విశేషం. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓవరాల్గా ఎవరైతే రాజకీయ రంగంలో, అంటే రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు, రాజకీయంలో ఒక సంచలనాత్మకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించి, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నది. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఈ యొక్క నెంబర్ ఆర్ రిలేటెడ్ ఉన్నారో, నెంబర్ ఆర్ రిలేటెడ్ పేరు కలిగినటువంటి వారు, ప్రసాద్, ప్రవీణు, ప్రమోదు, ప్రియాంక, ఈ పేర్లతో ఉండేటువంటి వారు, మణిదీపు, మనోజు, మాక్షరంతో ఉండేటువంటి వారు, తాక్షరము. అదేవిధంగా మనకు తాక్షరంతో ఇప్పుడు పేర్లు చాలా ఉంటవి. తెలుగుదేశం, తెలుగు రాష్ట్ర ప్రజలలో కూడా కొంత వ్యతిరేకాలు ఈ యొక్క ప్రభుత్వంపై, ఇలాంటి పరిస్థితులు. ఇక అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఇంకను చూసుకున్నట్టయితే మనకు నెంబర్ ఏ అక్షరంతో ఉండేటువంటి వారు, అంటే అశోకు, ఆనంద్,
ఇలా. మళ్ళీ ఎల్ అక్షరం అంటే ఇక్కడ మనకు లవను, లక్ష్మణు, లక్ష్మి ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు. ఇక చివరాఖరిగా సి అక్షరం చాచి, చూచే ఈ పేర్లతో ఉండేటువంటి వారు తస్మాత్ జాగ్రత్త. వాహన ప్రమాదాలు కానీ, వీరు ఏమైనా ఎక్కడైనా రాజకీయాలలో నిలబడతాం అనుకున్నా, లేదా ఇంకా ఏమైనా కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, వాహన ప్రమాదాలు కానీ, కొంత మనీ లాస్ కావచ్చును, లేదా ఇలాంటివి కొన్ని చాలా అంటే బ్రేకప్స్ కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును. ఇంకను చూసుకున్నట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బు లాస్ అవ్వడం కానీ, లేదా పోలీసు శాఖకు కొంత సిబిఐ రైడింగ్ లాగా జరగడం కానీ, డి అక్షరం వారు కూడా వీరందరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంగా మనము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని విషయాలలో సంచలనాత్మకమైనటువంటి విషయాలు ఉన్నవి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, నేను ఒక కారు కొనాలి అనుకుంటున్నా, ఓకే నేను కొన్ని రోజులు ఆగుతా. నేను విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నా, ఓకే నేను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటా. అనుకోకుండా మనకు ఏదో ఒకటి మనకు సుమారుగా ఏమైనా అంటే లైక్ ఇప్పుడు రాజకీయానికి సంబంధించినటువంటి సీటు కానీ, లేదా ఇంకేమైనా మనకు రాబోతున్నది, ఓకే ఇందులో మరి నాకు ఇబ్బందికరంగా ఉంటుంది కావచ్చును, నేను దానికి సంబంధించినటువంటి విషయం పట్ల నేను వెళ్ళను అనేటువంటి అవగాహన కానీ, లేదా ఒక వివాహం జరిపించాలి అని అనుకుంటున్నాము, మరి వివాహం జరిపించాలి అని అనుకునేటువంటి సందర్భంలో మరి కొంత ఆగడం కావచ్చును. అదేవిధంగా పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉన్నది అనుకుందాం, ఈ సందర్భంలో ఇప్పుడు వద్దు నాకు సమయం అంటే ఇలాంటి అవగాహన కోసము ఈ వీడియో విన్నారా. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి రాజకీయంలో, చిత్ర పరిశ్రమలో, తెలుగు రాష్ట్రాల ప్రకారంగా కొంత ఈ నమూనా ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది, అంతే. ఏ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది, పలానా రాశుల వాళ్ళకి అదృష్టం వస్తుంది ఈ యోగం వల్ల అంటే ఏం చెప్తారు గురుగారు? తప్పకుండా వస్తుంది అని చెప్పవచ్చును. అందులో ముఖ్యంగా మనకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి, అదేవిధంగా మనకు ఇంకనూ చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి, అదేవిధంగా మకర రాశి వారికి, ఇంతే ఆల్మోస్ట్ మనకు కన్యా రాశి వారికి కూడా. సో వీరు మాత్రము సేఫ్, ఓకే పర్వాలేదు, సేఫ్ జోన్. వీరి జాతకరీత్యా ఓకే, కానీ ఇంట్లో వీరి తండ్రికి కానీ తల్లికి కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అది ఇలాంటిది అలాంటిది అని చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఓవరాల్గా ఈ గురు అతిచార స్థితి వల్ల దేశ రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవబోతున్నాయి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహోదయ.